Hello everyone, welcome to Sarkar Naukri. So guys, అది ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి ఏంటి అని క్వైరీస్ వస్తున్నాయి. సో దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను చూడండి. బేసిక్గా మనకు సిలబస్ చూస్తే ఎఫ్బీఓ అండ్ ఏబీఓ మెయిన్స్ సిలబస్ కన్నా చూస్తే సిలబస్లో మీకు అక్కడ ఏమని మెన్షన్ చేశారంటే ఎస్ఏ రేటింగ్ అనేది మీకు ఒకటి ఇచ్చాడు. ఓకేనా, ఎస్ఏ రేటింగ్ ఇచ్చాడు. ఎస్ఏ రేటింగ్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుందండి. 50 మార్క్స్ అంటే ఇది చాలా పెద్ద స్కోర్ టాపిక్. ఏదో ఒక టాపిక్ మీద ఫోకస్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు కన్నా పేపర్లో ప్రజెంటేషన్ ఇస్తే మీకు 50 మార్క్స్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్కోర్ అనమాట. 45 మినిట్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ ఇచ్చాడు. అయితే సిలబస్లో మీరు చూస్తే మెయిన్స్లో ఎస్ఏ రేటింగ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చాడు అంతే. ఓకేనా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎస్ఏ రైటింగ్ ఏంటి, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది మాత్రమే అక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఇప్పుడు ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ కాన్సెప్ట్ తీసుకొని ఎన్విరాన్మెంట్లో ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకే, అలాగే ఓవరాల్ ఫారెస్ట్ టాపిక్ తీసుకొని ఫారెస్ట్లో కూడా ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకే, ఇప్పుడు మరి మనం ఎలా చేయాలి, ఇప్పుడు ఏ క్వశ్చన్ వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి కంపల్సరీ ఎన్విరాన్మెంట్ గురించి మొత్తం చదవాలి, ఫారెస్ట్ గురించి కూడా మనం మొత్తం చదవాలి. ఓకేనా, అయితే ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్స్ పేపర్స్ని రివ్యూ చేసి ప్లస్ ఇంకా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమై ఉండొచ్చు అని రెఫర్ చేసి రీసెర్చ్ చేసి నేను మీకు కొన్ని టాపిక్స్ని సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఆ టాపిక్స్ ఏమేమి ఉండొచ్చు చూసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటి అని అంటే ఆ పర్టికులర్ టాపిక్ గన మనం తీసుకుంటే దాని ఎస్ఏ రేటింగ్ మనం ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మనకి దాని గోల్ ఏంటి, ఎయిమ్ ఏంటి, ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి, తర్వాత బాడీలో ఏం రాయాలి, తర్వాత ఫైనల్గా కన్క్లూషన్ అనేది ఏమి ఇవ్వాలి, దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సిలబస్ ఈ కంటెంట్ అనేది ఆల్రెడీ నేను మన ఎఫ్బీఓ మెయిన్స్ కోర్సు ఏదైతే ఉందో మెయిన్ కోర్సు, ఆ కోర్సులో నేను ఆల్రెడీ అటాచ్ చేశాను, ఆ ఫైల్స్ అన్నీ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుందండి. యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ సర్కార్ నౌకరీ బై సరిత యాప్లో ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ ఏబీఓ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఓకేనా, 1999 6 months వ్యాలిడిటీ ఇది. ఈ కోర్స్ ఉంది కదా, ఈ కోర్సులోకి ఒకసారి కన్నా మీరు వెళ్తే, ఓకేనా, ఈ కోర్సులోకి వెళ్తే ఇందులో మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ. మెయిన్స్లోకి వెళ్తే పైన నేను ఎస్ఏ రేటింగ్ ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు మీడియం రాసే వాళ్ళు తెలుగు కూడా రాయొచ్చు, ఉర్దూలో కూడా రాయొచ్చు. నాకు ఉర్దూ రాదు కాబట్టి ఇక్కడ నేను యాడ్ చేయలేదు, కానీ ఉర్దూ కూడా రాయొచ్చు. ఓకేనా, ఇంగ్లీషు తెలుగు ఉర్దూ. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కన్నా మీరు క్లిక్ చేస్తే నేను ఇక్కడ మీకు ఫారెస్ట్ ఎస్ఏ సిలబస్ అండ్ ఎఫ్బీఓ ఎస్ఏ రైటింగ్, ఓకే, ఇవి రెండు సిలబస్లో యాక్చువల్లీ నేమ్స్ అలా ఇచ్చానులే, కానీ ఈ రెండు పీడిఎఫ్స్ మీకు సిలబస్సే. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ కన్నా మీరు క్లిక్ చేస్తే ఇందులో నేను ఫారెస్ట్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఇచ్చాను, అలాగే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఇచ్చాను. ఇందులో కొన్ని టాపిక్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఏవైతే వచ్చాయో అవి కన్సిడర్ చేశాను, ప్లస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్ చేసి అవి కూడా కన్సిడర్ చేశాను. ఓకేనా, ఇందులో నేను ఒక 10 టాపిక్స్ ఇచ్చాను. ఈ 10 టాపిక్స్లో ఫారెస్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 టాపిక్స్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. ఓకేనా, అంటే వచ్చేదే ఒకటి అనుకోండి, వచ్చేదే ఒకటి, బట్ ఈ 10లోనే ఎక్స్పెక్టెడ్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ 10 టాపిక్స్ చూస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా. ఓకే, మన ఇండియాలో ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం అంటే అడవులని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, అడవుల్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా, ఇస్రో ఏమైనా శాటిలైట్స్ని పైకి పంపించి అడవుల మీద ఏమైనా దృష్టి పెట్టిందా, ఓకే, అడవులు ఫారెస్ట్ యొక్క బౌండరీస్ ఎందుకు తగ్గిపోతున్నాయి, వాటికి మెయిన్ కారణాలు ఏంటి. ఓకే, చాలా కారణాలు ఉంటాయి మనకి. ఇప్పుడు హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువైపోవడం కావచ్చు, ఫారెస్ట్లో మైనింగ్ చేయడం కావచ్చు, లేదా అగ్రికల్చర్ కోసము ఈ రైతులు వచ్చేసి ఫారెస్ట్లో నరికేసి బౌండరీస్ తగ్గించేయడం అవి కావచ్చు, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కూడా కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు,
దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎవ్రీ సమ్మర్లో ఫారెస్ట్ ఫైర్స్ జరిగి కార్చిచ్చు జరిగి అడవులు కాలిపోవడము, సో దానివల్ల అంతా కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలాంటి కారణాలన్నీ మీరు రాయాలి. ఎప్పుడైనా సరే జనరల్ ఎస్సే రాసేటప్పుడు అండి మీ ఓన్ పర్ఫార్మెన్స్ చూపించాలి. ఇక్కడ మీ టాలెంట్ ఏందో ఇక్కడే తెలుస్తుంది, ఆబ్జెక్టివ్లో తెలియదు. సో ఇప్పుడు గ్రూప్ 2 రాసేవాడికి గ్రూప్ 1 రాసేవాడికి తేడా ఏంటంటే, సో గ్రూప్ 2 మొత్తం ఆబ్జెక్టివ్ టైప్, గ్రూప్ 1 వచ్చి అనాలిసిస్. మీరు ఏదన్నా ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్ సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఒక 20-30% ఉంటే 70% మన అనాలిసిస్ ఉండాలి. దాన్ని ఎలాబరేట్ చేసి ఎలా రాయాలి, ఎగ్జామినర్ని ఇట్లనే అట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో రైటింగ్ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఆ టిప్స్ కూడా మీకు ఇచ్చాను, చూద్దాం. ఫస్ట్ టాపిక్స్ అయితే చూద్దాం. తర్వాత రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ మిటిగేషన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్లో ఫారెస్ట్ యొక్క రోల్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ బయోడైవర్సిటీ. అడవులను నరికివేయడం వల్ల బయోడైవర్సిటీ యొక్క ఇంపాక్ట్ ఏంటి? ఓకే. సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్, ఫారెస్ట్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్, ఫారెస్ట్ ఫైర్స్ కాసెస్, కాన్సిక్వెన్సెస్ అండ్ మేనేజ్మెంట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ కోస్టల్ ఎకోసిస్టమ్, ఫారెస్ట్ కవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఫారెస్ట్ ఉంది, ఏ ఏరియాస్లో మనకి నల్లమల ఫారెస్ట్ తీసుకుంటే, శేషాచలం ఫారెస్ట్ తీసుకుంటే దాని ఏరియా ఎంత ఉంది, అవి ఏ ప్లేసెస్లో లొకేటెడ్ అయి ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా కొత్త స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చిందా, ఇవన్నీ రాయాలి, ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ కోస్టల్ ఎకోసిస్టమ్. సో కోస్టల్ ఎకోసిస్టంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కోస్టల్ ఏరియానే, అది వైజాగ్, అటుపక్క విజయనగరము, శ్రీకాకుళము, మచిలీపట్నం, హంసలదీవి దగ్గర అవనిగడ్డ, అదంతా కూడా మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమే, సముద్రాల దగ్గర ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేయాలి. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇదొకటి. ఎఫారెస్ట్రేషన్ ఎఫెక్ట్స్ అంటే అడవుల్ని పెంచడం వల్ల ఎఫెక్ట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, అవి రాయాలి. ఫారెస్ట్ హ్యాస్ కార్బన్ సింక్స్ పొటెన్షియల్ అండ్ లిమిటేషన్స్. సో ఫారెస్ట్ కార్బన్ సింక్ ఎలా అవుతుంది, మైనింగ్ చేయడం వల్ల అవుతుంది, ఇలాంటి వాటి వల్ల అన్నిటి రాయాలి. ఇది ఫారెస్ట్ రిలేటెడ్ టాపిక్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ కూడా కొన్ని ఇచ్చాం. ఛాలెంజింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ప్లాస్టిక్ పొల్యూషన్ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల, ప్లాస్టిక్ యూసేజ్ వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ ఎలా పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుంది, దీనివల్ల డిఫరెంట్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ కూడా దాని యొక్క కారణాలు. ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఆల్రెడీ మనం అది కవర్ చేసాం. ఓకే. ఇంపాక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో అర్బన్ ఏరియాస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల పబ్లిక్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అంటే నథింగ్ బట్ అండి, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ అవడం, ఇండస్ట్రీస్ ఎక్కువైపోవడం, దీనివల్ల పబ్లిక్ హెల్త్ అనేది చాలా పాడవుతుంది. ఈ క్వశ్చన్ మేబీ రాకపోవచ్చు అండి, ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నాకు తెలిసి, ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది, ఎందుకంటే మీ రోల్ అదే కాబట్టి. ఓకే, ఫారెస్ట్కి సంబంధించే ఉంటుంది అదంతా కూడా అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా ఒకవేళ అడగదలుచుకుంటే గ్లోబల్ వార్మింగ్ గురించి అడుగుతాడు. ఓకే, ఆ ఎస్ఐ కూడా నేను ఇక్కడ ఇచ్చాను మీకు. సో గ్లోబల్ వార్మింగ్ ఎక్కడో మెన్షన్ చేశానే, కంటెంట్లో ఇచ్చినట్టున్నా. ఎయిర్ పొల్యూషన్, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్ని ఎమిషన్స్ని తగ్గించడానికి రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా యూజ్ చేయాలి. వాటర్ స్కేర్సిటీ ఇన్ ఇండియా, ఇండియాలో వాటర్ స్కేర్సిటీ ఏంటి. ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో అగ్రికల్చర్ వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్. ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వేస్ట్, ఎలక్ట్రిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఎఫెక్ట్స్. ఇవన్నీ ఇందులో ఒక 10 టాపిక్స్, ఇందులో ఒక 10 టాపిక్స్ మీకు ఈ 10లో ఏదో ఒక టాపిక్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, అది ఏది అడుగుతారు ఏంటి అని మనం ఎలాగో గెస్ చేయలేం. ఇక్కడ చూడండి, మీకు ఇంకా అడిషనల్గా కొన్ని టాపిక్స్, సబ్ టాపిక్స్ సపరేట్ చేసి కొన్ని టాపిక్స్ ఇచ్చి పీడిఎఫ్ అప్లోడ్ చేశాను నేను కోర్సులో. ఫారెస్ట్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్, ఇది ఒక సబ్ టాపిక్. ఇందులో కొన్ని టాపిక్స్ ఇచ్చాను మళ్ళీ. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, డిఫారెస్ట్రేషన్, అఫారెస్ట్రేషన్, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ. వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ గురించి ఇచ్చాను. ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్,
దీంట్లో పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ వార్మింగ్ చదవకుండా ఎగ్జామ్ పోవద్దు. ఓకే, చాలా 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 99% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అది. సో గ్లోబల్ వార్మింగ్, కాసెస్, ఎఫెక్ట్స్ అండ్ సొల్యూషన్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, ఇది ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్. దాని గురించి నేను చాలా కంప్లీట్గా చెప్పాను, వాటి యొక్క మెథడ్స్ కూడా చెప్పాను, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా. రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ కార్బన్ సెక్వెట్రేషన్ అండ్ క్లైమేట్ రెగ్యులేషన్, ఇదొకటి. సస్టైనబుల్ డెవలప్మెంట్లో కొన్ని ఇచ్చాను. గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏమేం పాలసీస్ తీసుకొచ్చింది, ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చింది ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్. సో నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్, దీని మీద మీకు ఎస్ఐ రేటింగ్ అడగొచ్చు. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. గ్రీన్ ఇండియా మిషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ అచీవ్మెంట్స్, గ్రీన్ ఇండియా మిషన్ గురించి. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, ఇది కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్. అండ్ కంపన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, కాంపా అని అంటారు. ఈ కాంపా కూడా ఇంపార్టెంటే. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్స్ ఫర్ కన్జర్వేషన్. సో ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ఇనిషియేషన్ ఎలా ఉంటుంది ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, సో ఇవి. ఇంకా జనరల్ అవేర్నెస్, ఇంకా సోషల్ టాపిక్స్ కొన్ని ఇచ్చాను. వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్, రోల్ ఆఫ్ యూత్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూత్ రోల్ ఏంది, మీరు ఏం చేస్తున్నారు అసలు, అవన్నీ. ఓకే, పబ్లిక్ అవేర్నెస్ కూడా తెలిసి ఉండాలి. ఇవి కొన్ని సబ్ టాపిక్స్ నేను మళ్ళీ ఇందులో ఇచ్చాను. సో వీటిలోనే మీకు వస్తుంది కంపల్సరీ, ఇవి దాటి మీకు బయట నుంచి ఎట్లా రాదు. ఇంకోటి ఏంటంటే ఎస్ఏ రైటింగ్కి నేను ఇక్కడ కొన్ని టిప్స్ కూడా ఇచ్చాను, ఎలా రాయాలి అని. ఆ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశా. ఈ క్లాస్ ఎవరైనా మిస్ అయితే పీడిఎఫ్లో మీ కోర్సులోకి వెళ్ళి చూస్తే పీడిఎఫ్ ఉంటుంది అక్కడే. మినిమం మీరు ఏం రాయాలి అని అంటే 50 మార్క్స్ క్వశ్చన్కి 250 to 300 వర్డ్స్. నన్ను అడిగితే 400 వర్డ్స్ కూడా రాయొచ్చు, 400 వర్డ్స్, కానీ టైం సరిపోదు మనకి. సో రాయాలి. ఇంట్రడక్షన్ కంపల్సరీ ఉండాలండి. ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు బాడీ రాయాలి. ఫస్ట్ వచ్చేసి లైక్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇప్పుడు ఏదైనా మీరు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ తీసుకుంటారు. ఈ క్వశ్చన్ గురించి ఎలాబొరేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాయాలి అని అంటే ఆ క్వశ్చన్ దేని గురించి అడిగాడు. ఓకే, ఆ క్వశ్చన్ చదవడం వల్ల నీకు ఏమర్థమైంది, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ నువ్వు రాయాలి. ఒక 4-5 లైన్లు ఏం రాయాలి అని అంటే ఇంట్రడక్షన్ రాయాలి, ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఇంట్రడక్షన్. ఓకే, ఆ క్వశ్చన్ ఇంట్రడ్యూస్ చేస్తూ సో దేని గురించి అడిగారు ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత కింద మీకు బాడీలో, ఓకే, బాడీలో ఏమేం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎస్ఐ రైటింగ్ రాసేటప్పుడు అదేదో లెటర్లు రాసినట్లు పేరాలు రాయమాకండి. ఓకేనా, అపరిచితుడు సినిమాలో విక్రమ్ రాస్తాడు కదా, హీరోయిన్కి లవ్ లెటర్ రాసి స్కేల్ వేసి లైన్లు వేసి అట్లా ఎగ్జామ్ రాసినట్లు. సో లవ్ లెటర్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంకా మరి ఎగ్జామ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎప్పుడు పేరాలు ఎప్పుడు రాయకూడదండి. మరి ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలంటే బుల్లెటింగ్ పాయింట్స్ రాయాలి, బుల్లెట్ పాయింట్స్. ఓకే, పాయింట్ వైజ్ ఎస్ఏ రాయాలి. ఇప్పుడు బాడీలో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను టాపిక్ ఏం తీసుకుంటున్నాను అని అంటే గ్లోబల్ వార్మింగ్ తీసుకుంటున్నా. ఓకే, గ్లోబల్ వార్మింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది. ఓకేనా, గ్లోబల్ వార్మింగ్ గురించి తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి? సో గ్లోబల్ వార్మింగ్ అనేది ఎలా జరుగుతుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, ప్లస్ ఏంటి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేస్తే గ్లోబల్ వార్మింగ్ని అరికట్టొచ్చు అని ఒక సింపుల్గా చెప్పేసేయాలి. చెప్పి దాని గురించి మీరు ఇక్కడ బాడీ రాసేటప్పుడు బాడీలో ఏం చేయాలి అని అంటే పాయింట్ వైజ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్లోబల్ వార్మింగ్ అనేది ఎలా జరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఓకే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్న ఎప్పటి నుంచి దేని వల్ల రిలీజ్ చేస్తున్నాం మనము, ఇండస్ట్రీస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తున్నాం. ప్లస్ మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే సరిపోదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, కార్బన్ కానీ, ఓకే, సల్ఫర్ మోనాక్సైడ్ కానీ, లేకపోతే నైట్రస్ ఆక్సైడ్ కానీ, ఇట్లా క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయో ఆ గ్యాసెస్ నేమ్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దానివల్ల ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయంటే ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఇండస్ట్రీస్ నుంచి. ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందు గ్లోబల్ వార్మింగ్ కార్బన్ ఎమిషన్స్ ఎంత రిలీజ్ అయ్యాయి,
ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎంత రిలీజ్ అయ్యాయి. మీకు ఎన్విరాన్మెంట్లో యుఎన్ఈపి రిపోర్ట్ గురించి మాట్లాడా. ఆ యుఎన్ఈపి రిపోర్ట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నిటిని మీరు ఇక్కడ పెట్టాలి. 2023లో కార్బన్ ఎమిషన్స్ 40.6 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తే 2024లో 41.6 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ని మనం రిలీజ్ చేసాము. ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ 1 బిలియన్ టన్స్ కార్బన్ ఎమిషన్స్ని మనం ఎక్కువ రిలీజ్ చేసాము. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఆ డేటా మొత్తం. తర్వాత ఈ కార్బన్ ఎమిషన్స్ని లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు బాగా గుర్తుంటే, ఫాజిల్ ఫ్యూయల్ నుంచి ఎంత కార్బన్ ఎమిషన్స్ని మనం రిలీజ్ చేసాం. 36 బిలియన్ టన్స్ ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్ నుంచే కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అయ్యాయి. ఓకేనా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇంకా ప్రీ ఇండస్ట్రియలైజేషన్కి పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్కి కార్బన్ ఎమిషన్స్ ఎలా పెరిగాయి ఆ గ్రాఫ్ వేస్తే ఇంకా మంచిది. ఓకే, ఎప్పుడు మీరు ఇప్పుడు చూడండి, గ్రాఫ్ ఎలాగిస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ అనుకోండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇక్కడ ఉంచండి. ఇక్కడ ప్రీ ఇండస్ట్రియలైజేషన్ పోస్ట్ ఇండస్ట్రియలైజేషన్ అంటే సో 1999లో, ఓకే, 2000లో, లేకపోతే 2001లో, లేకపోతే 2002లో, లేదా మీరు ఎవ్రీ ఇయర్ రాయకుండా ఎవ్రీ 5 ఇయర్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు 2000 ఇయర్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, 2005 ఇక్కడ రాయి, 2010 రాయాలి, 2015 రాయాలి, 2020 రాయాలి, 2025 రాయాలి. ఓకేనా, ఎవ్రీ 5 ఇయర్స్ని కూడా నువ్వు కన్సిడర్ చేసుకొని గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇప్పుడు నువ్వు బిలియన్ టన్స్ కూడా నువ్వే మెన్షన్ చేసుకోవచ్చు, లేదా పర్సంటేజెస్ చేయొచ్చు. 1%, 2%, 3%, 4%, 5%, అట్లా పర్సంటేజెస్. ఇటుపక్క పర్సంటేజెస్ పెట్టుకోవచ్చు, ఇటుపక్క ఇయర్ పెట్టచ్చు. లేదా ఇటుపక్క నీకు ఈ 30 బిలియన్ టన్స్ లేకపోతే 40 బిలియన్ టన్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ బిలియన్ టన్స్ ఐడియా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ న్యూమరికల్ నెంబర్ మెన్షన్ చేసి ఇక్కడ ఇయర్ రాయొచ్చు. ఇయర్ రాసి 2010లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ పర్సెంట్ ఎంత 2గా ఉండే, 2005లో ఎంత ఉంది 2.5 వరకు వెళ్ళింది. మళ్ళీ 2010లో ఏమైనా డ్రాప్ అయిందా, లేదా 2050 డ్రాప్ అవుట్స్ మనకి ఎక్కడా లేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత 2010లో ఎంత ఉండే 4%, 5లో ఎంత ఉండే 5%. సో 2025కి వచ్చేసరికి సో ఇక్కడ వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎంత పర్సెంట్ పెరిగాయి ఓవరాల్గా మీరు ఇక్కడ బ్రాకెట్లో రాయండి. సో 2025కి వచ్చేసరికి మనము ఎంత చెప్పుకున్నాం, 46 కాదు, ఇక్కడ ఎంతో 40.6. సో 40.6 బిలియన్ టన్స్ వీడికి వచ్చేసరికి మనము రిలీజ్ చేసాము అని ఇక్కడ బ్రాకెట్లో పెట్టి క్లోజ్ చేయండి. ఓకేనా, ఇట్లా గ్రాఫ్ రాయాలి. లేదా మీరు ఇక్కడ పై చార్ట్ లాగా ఒక సర్కిల్ గీసి ఈ సర్కిల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇప్పుడు కోల్ నుంచి ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం రిలీజ్ చేస్తున్నాం, లేదా మైనింగ్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత రిలీజ్ అవుతున్నాయి, ఓకే, ఫాజిల్ నుంచి మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత రిలీజ్ అవుతున్నాయి, ఇండస్ట్రీస్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత రిలీజ్ అవుతున్నాయి, వాటి పర్సెంటేజెస్ ఇక్కడ బ్రీఫ్గానండి, ఎగ్జాక్ట్గా లేకపోయినా సో బ్రీఫ్గా మీరు ఇట్లా చార్ట్ డయాగ్రామ్స్ కనుక మీరు వేస్తే కనుక ఇంకా సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది ఎస్సే. ఓకేనా, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎగ్జామినర్ ఏం చేస్తాడు అని అంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఎవరికైనా లైన్లు చదవాలంటే బోరే. ఓకే, కొంచెం అట్రాక్టివ్గా నువ్వు గ్రాఫ్లు కానీ ఇమేజెస్ కానీ ఇలాంటి చార్ట్లు కానీ ఇలాంటివి వేసావనుకో కొంచెం ఇంకా ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఈజీగా తెలుసుకోగలడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా, ప్లస్ రైటింగ్ కూడా మంచిగా ఉండాలి. ఓకే, రైటింగ్ చదివితే అర్థం కావాలి కదా పక్కనోడికి, ఎట పడితే అటు రాసేయకుండా రైటింగ్ మంచిగా ఉండాలి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం ఒక 10-12 ఎస్సేలను రాయండి. అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయమంటున్నా నేను, చూసైనా సరే రాయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ప్లస్ బాడీలో ఏంటంటే హెడ్డింగ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఓకే, లైన్లు రాయకుండా మినిమం ఒక 4-5 హెడ్డింగ్స్ పెట్టి ఒక్కొక్క హెడ్డింగ్ కింద ఒక 6-7 పాయింట్లు కన్నా రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి నువ్వు హెడ్డింగ్ ఏం పెట్టచ్చు అని అంటే హెడ్డింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పెట్టచ్చు. పెట్టి కింద పాయింట్ 1
గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేస్తున్న కంట్రీ ఏది? చైనా. మన ఇండియా ఎంత పర్సెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అని మనం వెయిట్ని అంటాం. వీటిని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి అని ఒక పాయింట్లో రాయొచ్చు. తర్వాత గ్లోబల్ వార్మింగ్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది? సన్లైట్ ఏ రేడియేషన్స్ని భూమి ట్రాప్ చేస్తుంది? ఐఆర్ రేడియేషన్స్ని ట్రాప్ చేస్తుంది. భూమి ఎలా వేడెక్కింది? గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు వచ్చిన నష్టాలు ఏంటి? ఎన్విరాన్మెంట్ ఎలా పొల్యూట్ అవుతుంది? దీనివల్ల వర్షాలు పడుతున్నాయా లేదా? దీనివల్ల భూమి ఏమన్నా వేడెక్కిపోయిందా? దానివల్ల జంతువులన్నీ అంతరించిపోయాయా? ఈ పాయింట్లన్నీ రాయాలి. తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనకు కాప్ మీటింగ్స్ జరుగుతాయి కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇప్పటి వరకు ఎన్ని కాప్ మీటింగ్స్ జరిగాయి? ఓకే, లాస్ట్ అజర్బైజాన్ బాకులో లాస్ట్ కాప్ మీటింగ్ ఎన్నో కాప్ మీటింగ్? దాంట్లో మెయిన్ గోల్ ఏంటి, ఏం డిస్కస్ చేశారు? నెక్స్ట్ 2024లో అజర్బైజాన్ బాకులో జరిగింది. 2025 నవంబర్లో బ్రెజిల్లో ఇంకో కాప్ మీటింగ్ జరగబోతుంది. ఓకే, ఈ కాప్ మీటింగ్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఈ కాప్లో ఎన్ని పార్టీస్ ఉన్నాయి? ఎన్ని కంట్రీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది? మన ఇండియా దీన్ని బేస్ చేసుకొని నెట్ జీరో టార్గెట్ని ఎప్పుడు ఇచ్చింది? 2070కి మనం నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవుతాము. చైనా ఎప్పుడు రీచ్ అవుతుంది? అంటే ఇంకా 2-3 కంట్రీస్ని తీసుకొని మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి, ఊరికే అట్లా సరదాగా. ఓకే, కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియానే గ్రేట్ అని చెప్పాలి. ఓకే, సో దట్ ఈస్ లైక్ దేశభక్తి. అది కూడా మీరు చూపించాలి. ఓకే, చైనా అయినా రష్యా అయినా అవి డెవలప్డ్ కంట్రీస్, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ తక్కువ ఉంది. మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా అక్కడ రీచ్ అవ్వలేదు. కానీ పాపులేషన్ని కంట్రోల్ చేస్తే ఎప్పుడో మనం కూడా డెవలప్డ్ అయిపోతాం. ఓకే, ఇవన్నీ పాయింట్లు ఇంక్లూడ్ చేయాలా. మన ఇండియా ఇంకా ఎందుకు డెవలపింగ్ స్టేజ్లో ఉంది అని అంటే పాపులేషన్ పెరుగుతుంది. ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది అని అంటే అంతే. ఇక వేరే కంట్రీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళ ఆస్తిని కాపాడాలంటే కూతురు కాపాడదు, కొడుకే కాపాడాలి, ఇంటికి ఒక వారసుడు ఉండాలి. ఒక 4-5 మంది అమ్మాయిలు పుట్టినా ఒక అబ్బాయి కావాలని చెప్పి అర డజన్ మంది పిల్లల్ని కంటారు. ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయా లేవా మన ఇండియాలో? అవన్నీ మనం రాయొద్దులే కానీ చెప్తున్నా ఊరికే. ఓకే, సో ఇలాంటి అనాలిసిస్ అనేది మనం మంచిగా చేయాలి. సో అట్లా మనం ఏం చేయాలంటే, నేను ఫ్రస్ట్రేషన్తో చెప్పానమాట. యాక్చువల్లీ మా మమ్మీ కూడా అంతే, కొడుకు పుట్టింటే బాగుండు అంటూ ఉంటుంది. సో అంతే, మేము కూడా చేయగలం. ఓకే, అబ్బాయిలు చేసే పనులు మేము కూడా అన్నీ చేయగలం. సో ఈక్వల్ జెండర్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. 3 జెండర్స్ని ఈక్వల్గా చూడాలి. ఉమెన్, మెన్, ట్రాన్స్జెండర్, 3 జెండర్స్ని ఈక్వల్గా చూడాలి. వీఆర్ ఆల్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, మన అంతా ఒకటే కదా. ఓకే, అందరి బ్లడ్ ఒకటే. ఇలాంటి ఎలాబరేషన్ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఇమేజెస్, చార్ట్స్ వేయడం మాత్రం మర్చిపోద్దు. ఎస్ఏలు రాసేటప్పుడు ఎప్పుడు పాయింట్స్ వైజ్ రాయడం మర్చిపోద్దు. ప్లస్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఓకేనా, హెడ్డింగ్స్ పెట్టాలి. ఇంకా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఇంకా నువ్వు కాప్ మీటింగ్స్ ఇంట్రడ్యూస్ అయ్యి, ఇంతకు ముందు అసలు కాప్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అర్త్ సమ్మిట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎవ్రీ ఇయర్ జూన్ 5న ఎన్విరాన్మెంట్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాం, అది ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసాం, 2025 ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి, 2024 ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేయాలి. ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సోది రాయకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాస్తే ఈజీగా 40 to 45 మార్క్స్ ఈజీగా ఇందులో స్కోర్ చేసేయచ్చు. చాలా ఈజీ. ఓకే, కాకపోతే కొంచెం అనాలిసిస్ ఉండాలి అండ్ జనరల్ అవేర్నెస్ బాగుండాలి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఇదంతా చేసిన తర్వాత లాస్ట్లో నువ్వు కన్క్లూజ్ చేయాలి. ఓకే, కన్క్లూజన్ కూడా ఇవ్వాలి. బాడీ రాసిన తర్వాత ఏం చేయాలా, బాడీలోనే హెడ్డింగ్స్ పెట్టాలా, పాయింట్స్ వైజ్ రాయాలా, లాస్ట్లో వచ్చేసి కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ ఏమి ఇస్తావు అని అంటే, నీ స్టైల్లో గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయొచ్చో చెప్పాలి. అది నీ స్టైల్లో చెప్పాలి. ఓకే, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. అంటే నువ్వు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అయిన తర్వాత నువ్వు ఫారెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు, పొల్యూషన్ నుంచి కాపాడడానికి నువ్వు నీ మైండ్లో ఏం ఆలోచనలు ఉన్నాయి, అసలు నువ్వు వర్తేనా, ఆ ఆఫీసర్ జాబ్కి నువ్వు వర్తేనా అనేది అంతా ఈ ఎస్ఐలో తెలిసిపోతుంది. ఓకేనా, సో కాబట్టి నీ థాట్ ప్రాసెస్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, చేసి గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేస్తావు. సో ఇలాంటి కన్క్లూజన్ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా, ఇది మనకి ఓవరాల్గా ఎస్ఏ రేటింగ్. ఓకే, ఇలా రాయాల్సి ఉంటుంది. ఇక టాపిక్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే
ఇంకోటి ఇందులో నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఇచ్చానండి, మీకు టిప్స్ ఇచ్చాను కదా. ఈ టిప్స్లో ఇంకా చూడండి, ఇంట్రడక్షన్ బాడీలో ఫ్యాక్ట్స్ రాయాలి. ఫ్యాక్ట్స్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు నువ్వు కాప్ మీటింగ్ గురించి చెప్పావనుకో, అది ఫ్యాక్ట్. ఇంకా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడానికి మనకేమైనా ప్రోటోకాల్స్ ఏమొచ్చాయి, ప్యారిస్ ప్యాక్ట్, క్యోటో ప్రోటోకాలు, ఇవి కూడా ఇంక్లూడ్ చేసావనుకో అది ఫ్యాక్ట్. ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అంటే నువ్వు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నావో లేదో తెలిసిపోద్ది దీన్ని బట్టి. ఓకే, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఓకే, నీకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ప్యారిస్ ప్యాక్ట్లో మనం ఏమనుకున్నాం, ఏం జరుగుతుంది యాక్చువల్లీ 2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలని చెప్పి ఎవ్రీ ఇయర్ నువ్వు కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి, కానీ పెంచుతున్నావు. మరి ఎందుకు పెంచుతున్నావు? ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ రాస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సో స్కీమ్స్ రాయాలా, ఫైనల్గా కన్క్లూజన్ ఇవ్వాలి నువ్వు. ఓకేనా? ఇట్లా ఎస్ఏ రైటింగ్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నల్లమల ఫారెస్ట్, పాపికొండ నేషనల్ పార్కు, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ మూడిటి గురించి నువ్వు ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఈ మూడు నేర్చుకోండి, ఏ క్వశ్చన్లో అయినా ఇంక్లూడ్ చేయొచ్చు దాన్ని, మీకు తెలివి ఉంటే. గ్లోబల్ వార్మింగ్ అడిగినా దాన్ని ఇంక్లూడ్ చేసేయచ్చు, ఫారెస్ట్ గురించి అడిగినా ఆ మూడింటిని ఇంక్లూడ్ చేసేయచ్చు, ఎన్విరాన్మెంట్ గురించి అడిగినా ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్లే వీటి యొక్క బౌండరీస్ తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు. ఓకేనా? ఆ మూడింటి గురించి చూడండి. నల్లమల ఫారెస్ట్, పాపికొండ, కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి చదవాలి. తర్వాత మెన్షన్ రిలవెంట్ స్కీమ్స్ అండ్ యాక్ట్స్, వీటికి సంబంధించిన రిలవెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రాము వన్ మహోత్సవ్, వాటి గురించి డిస్కస్ చేయడం. ఓకేనా? సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చదవండి, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి డీప్ ఇన్ఫర్మేషన్ చదవండి, ఎస్ఏలో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ ఎండ్ ఆన్ ఏ పాజిటివ్ అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ నోట్. ఇప్పుడు కన్క్లూజన్ ఇమ్మన్నా కదా, ఆ కన్క్లూజన్లో మీరు ఏం చేయాలంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎప్పుడు నెగిటివ్ ఇవ్వకూడదు. ఇది ఇంతే, మనం ఏం చేయలేం, పొల్యూషన్ అయిపోయింది, ఈ జనాలు మారరు పెట్టరు, ఎన్వైర్న్మెంట్ ఎప్పుడో పొల్యూషన్ అయిపోయింది, దానికి ఇంకా ఎవడేం చేయలేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓకేనా? పాజిటివ్ కన్క్లూజన్ ఇవ్వాలి. ఎంత నెగిటివిటీ నువ్వు చూపించినా, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని బాడీలో ఏం చెప్పినా కన్క్లూజన్ ఏం చెప్పాలి అని అంటే, వేరే కంట్రీతో పోలిస్తే మనం ఇంకా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఓకేనా? ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పాలి, చేసుకోవచ్చు అని రాయాలి. చేసుకోవాలంటే ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏంటి అని దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత సొల్యూషన్ ఓరియంటెడ్, అదే సొల్యూషన్ అంటే దాన్ని ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలంటే సొల్యూషన్ ఏముంటుంది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలా సొల్యూషన్, ఇంకా ఏమైనా కొత్త స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుందని నువ్వు గవర్నమెంట్కే సజెషన్ ఇవ్వాలి. ఓకే, సో అట్లా ఏం చేయాలంటే ఎస్ఏని మనం ఏం చేయాలి. సో ఇవి కొన్ని టిప్స్ మైండ్లో పెట్టుకోండి. ఇంకా పోతే ఇక్కడ లైక్ ఎస్ఏ రైటింగ్లో నేను ఒక 10 టాపిక్స్ గురించి మీకు ఆల్రెడీ ఎస్ఏస్ నేను ఇందులో లైక్ పీడిఎఫ్స్ ఇందులో అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ టాపిక్గా నేను సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చానంటే, టాపిక్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. మీ రోల్ గురించి ఇచ్చా చూడండి, రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్. ఫారెస్ట్ ఆఫీసర్ల రోల్ ఏంటి అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ ఎస్సే, తెలుగు ఎస్సే రెండూ వస్తాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే నేను ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ రీసోర్సెస్. సో ఫారెస్ట్ రీసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క రోల్ ఏంది, మీరు ఏం చేయాలో ఆ ఎస్ఐ అనమాట ఇది. ఓకే, మీరు ఏం చేయాలి ఫస్ట్ ఇంట్రడక్షన్. ఓకేనా, మీరు ఏం చేయాలి ఏంటి అని ఇంట్రడక్షన్ వచ్చి 3-4 లైన్స్ మీరు ఇంట్రడక్షన్ రాయాలి. ఫారెస్ట్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అవర్ కంట్రీ కదా. దే ప్రొవైడ్ ఆక్సిజన్, ఫ్యూయల్, మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హ్యాబిటేట్స్ ఫర్ వైల్డ్ లైఫ్. చాలా జంతువులకి ఆవాసాన్ని ఇస్తుంది. హౌఎవర్, డ్యూ టు ఇంక్రీజింగ్ పాపులేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇల్లీగల్ లాగింగ్, ఫారెస్ట్ ఆర్ బీయింగ్ డెస్ట్రాయిడ్. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అని చెప్పాలి. ఓకే, పొల్యూషన్ జరిగిపోతుంది, ఫారెస్ట్ అనేది చాలా మేజర్ రిసోర్సు. మనకి సిటీలోకి, ఊర్లలోకి ఆక్సిజన్ మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ నుంచి ఎక్కువగా వస్తుంది. ఫారెస్ట్ని అర్త్ లంగ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాంటి వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క రోల్ ఏంటి. ఓకే, అట్లా ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్.
ఫారెస్ట్ ఆఫీసర్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి అంటే చూడండి, ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫస్ట్ పాయింట్ ఇచ్చా, ప్రివెంటింగ్ ఇల్లీగల్ లాగింగ్, పోచింగ్ అండ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఫారెస్ట్. ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయాలి. అంటే ఫారెస్ట్లో వెళ్ళి మైనింగ్ చేయడం కానీ, ఓవర్ హ్యూమన్ యాక్టివిటీస్ అలో చేయడం కానీ, అడవుల్ని బాగా నరకడం కానీ, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైతే జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని మీరు ఏం చేయాలి, ప్రివెంట్ చేయాలన్నమాట. ఇంకా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ప్రొటెక్టింగ్ వైల్డ్ లైఫ్ అనిమల్స్ సచ్ యాజ్ టైగర్, లియోపార్డ్స్, ఎలిఫెంట్స్ అండ్ డీర్. సో వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో జంతువులన్నీ బాగా అంతరించిపోతున్నాయి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని నువ్వు ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ ప్రకారం వైల్డ్ లైఫ్ అనిమల్స్ని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము, చేయాలి అని మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఫారెస్ట్ డెవలప్మెంట్ అంటే ఫారెస్ట్ని మనం డెవలప్ చేయాలంటే ప్లానింగ్స్ ఏమి, ప్లాంటేషన్ చేయాలా, మంచిగా అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ లాస్, సో ఫారెస్ట్ లాస్ ఏమేమి ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్సింగ్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అదర్ రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్గా మనము ఫోకస్ చేసి వాటి ద్వారా మనం ఏం చేయాలి అని అంటే లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మనము క్రియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ రాయాలి బాడీలో. తర్వాత గవర్నమెంట్ దీనికోసం ఏమైనా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం అంటే, మేజర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ అండర్ ఫారెస్ట్ ఆఫీసర్ సూపర్విజన్. సో ఫారెస్ట్ ఆఫీసర్స్ అండర్లో చాలా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకటి వచ్చి హరితాంధ్రప్రదేశ్, ఓకే, హరితాంధ్ర ప్రోగ్రామ్ అంటారు దాన్ని. హరితాంధ్ర ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని చెప్పారు, నాటారా లేదా, దాని గురించి మాట్లాడాలి. తర్వాత జలవనరులు అనే స్కీము, నీలి పంచానని ఆంధ్ర, ఓకే, ఈ స్కీమ్ గురించి మాట్లాడాలి. ది స్కీమ్ ఫోకసెస్ ఆన్ ట్రీ ప్లాంటేషన్ టు కన్జర్వ్ వాటర్ రిసోర్సెస్ అండ్ ప్రమోట్ గ్రీన్ కవర్. ఈ స్కీమ్ ఎందుకు వచ్చిందో కూడా రాయాలి. తర్వాత వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్కీమ్ గురించి మాట్లాడాలి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ అండర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రొటెక్ట్ టైగర్స్, ఎలిఫెంట్స్ అండ్ అదర్ వైల్డ్ లైఫ్ ఇన్ ఏరియాస్ లైక్ నల్లమల, శ్రీశైలం అండ్ పాపికొండ. ఈ ఏరియాస్లో ఉండేటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి కానీ, వైల్డ్ లైఫ్ గురించి కానీ మాట్లాడాలి. అండ్ సోషల్ ఫారెస్ట్రీ స్కీమ్స్, సో ఎంకరేజెస్ ట్రీ ప్లాంటింగ్ అట్ ద విలేజ్ లెవెల్ అండ్ ఎంగేజ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఎఫర్ట్స్ గురించి. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వాలి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నల్లమల ఫారెస్ట్ ఏరియా రేంజ్ ఆఫీసర్స్ యూజ్ డ్రోన్స్ టు ప్రివెంట్ ఇల్లీగల్ లాగింగ్ అండ్ మానిటర్ ఫారెస్ట్ ఏరియాస్. నల్లమల ఫారెస్ట్లో ఆఫీసర్స్ డ్రోన్స్ యూజ్ చేసి చెక్ చేస్తున్నారంట ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది. మంచి ఎగ్జాంపులే. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆఫీసర్స్ హ్యావ్ ఫార్మ్డ్ స్పెషల్ యాంటీ పోచింగ్ యూనిట్స్ టు ఇంక్రీజ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్. వైల్డ్ లైఫ్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఆఫీసర్స్ అంతా స్పెషల్ యాంటీ పోచింగ్ యూనిట్స్ తీసుకొచ్చారంట. తిరుపతి ఫారెస్ట్ ఏరియా అండర్ ద హరిత తిరుపతి ప్రోగ్రామ్ మిలియన్స్ ఆఫ్ ట్రీస్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. సో తిరుపతిలో కొన్ని మిలియన్ల ట్రీస్ నాటారంట. ఇంకా మీరు తెలుసా, ఈ రెడ్వుడ్ స్మగ్లింగ్ ఉంది కదా శేషాచలం ఫారెస్ట్లో, అది కూడా ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఓకే, సో రెడ్వుడ్ స్మగ్లింగ్ గురించి, ఆ పుష్ప 2 సినిమా ఎందుకు తీసినారు మీరు, అసలు ఏం చెప్దామని తీశారు, ఇవన్నీ కూడా రాయొచ్చు మీరు, ఏం తప్పు లేదు. ఓకే, అవి కూడా రాయొచ్చు. ఓకేనా. ఆ స్మగ్లింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. సో నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందంటే అల్లు అర్జున్ యాక్టింగ్కి వచ్చింది. ఈ మూవీ నాకు కూడా నచ్చింది, బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మస్తు ఉన్నది. తిరుపతిలో అమ్మవారి జాతరలో శారీ కట్టుకొని డ్యాన్స్ వేస్తాడు కదా, గూస్ బంప్స్ వస్తాయి. యాక్చువల్లీ మంచి యాక్టింగ్, మంచి డాన్సర్, అంతా ఓకే. కానీ కాన్సెప్ట్ తుఫాస్ కాన్సెప్ట్ అనమాట. ఆ తుపాస్ కాన్సెప్ట్ ఏంది, రెడ్వుడ్ స్మగ్లరు చేసేదే స్మగ్లింగ్, ఆ స్మగ్లింగ్లో మళ్ళీ హీరోయిజం. ఓకే, అదేంటంటే ఆల్రెడీ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఐడియాలు ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు పాల ట్యాంకులో ఎవరికి తెలియకుండా కింద రెడ్వుడ్ ట్రీని పట్టుకొని వెళ్ళిపోవడం, ఆ రెడ్వుడ్ వుడ్తో కలిసి లేకపోతే ఈ జట్కా బండ్లు, ఎద్దుల బండ్లు అవి చేస్తారు కదా, ఆ బండ్లు లాగా తయారు చేసి ఎత్తుకెళ్ళడం, లేనిపోయిన ఐడియాలు ఇచ్చినట్టు అవుతుంది. అది స్మగ్లర్లకు ఐడియాలు ఇచ్చినట్టు అవుతుంది. సో స్మగ్లింగ్ పెరుగుతుంది, అంతేగాని కంట్రోల్ ఉండదు. ఏమన్నా మూవీస్ తీసినా ఏమైనా చెప్పినా అది జనాలకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి, కానీ ఇట్లాంటిది కాదు. అది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అసలు. ఓకే, అలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేయకూడదు. కానీ మనం చేసి కొన్ని కోట్ల బిజినెస్ ఇచ్చినాం, అది వేరే, అది మనం ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నాం అంతే. ఓకే,
సో అట్లాంటి యాక్టివిటీస్. ఇందులో టెక్నాలజీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రతి డిపార్ట్మెంట్లోనూ టెక్నాలజీ బాగా పెరిగింది. సో ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రోన్స్ యూజ్ చేయడం టెక్నాలజీనే. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో డ్రోన్లు పంపించేసి మధ్యలో ఎవడేం చేస్తున్నాడో అని ఇక్కడ కంప్యూటర్లో చూడడం మంచిదే కాదు. ఓకే, అలాంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, డ్రోన్స్ అండ్ జీపీఎస్ ఫర్ ఫారెస్ట్ మానిటరింగ్, ఆన్లైన్ పోర్టల్స్ లైక్ గ్రీన్ వాచ్ టు ట్రాక్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, ఓకే, మొబైల్ యాప్స్ టు రిసీవ్ పబ్లిక్ కంప్లైంట్స్ అండ్ రిపోర్ట్స్. పబ్లిక్ ఏమైనా కంప్లైంట్స్ ఇస్తున్నారా, పబ్లిక్ ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, పబ్లిక్ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా ఇమ్మీడియట్గా అది అమలు పరిచేలాగా చూడాలి. ఓకే, పబ్లిక్ ఎంప్లాయీస్ కదా మీరంతా, అవన్నీ రాయాలి. టెక్నాలజీస్ ఏమైనా ఉంటాయి, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. తర్వాత వచ్చి కన్క్లూజన్ ఏమిస్తావు. సో ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆర్ ద ట్రూ గార్డియన్స్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్. మన ఎన్విరాన్మెంట్ను కాపాడేది వీళ్ళే పాపం. దే ప్రొటెక్ట్ నాట్ ఓన్లీ ట్రీస్ బట్ ఆల్సో ఎన్ష్యూర్ ఎ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఫర్ కమింగ్ జనరేషన్స్. కోఆపరేషన్ అమాంగ్ ద గవర్నమెంట్, సిటిజన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎఫెక్టివ్లీ ప్రొటెక్ట్ ఫారెస్ట్ రిసోర్సెస్. ఓకే, ఇట్లా కన్క్లూజన్ ఇవ్వాలి. సో మన ఇండియాని కాపాడుతున్న సోల్జర్స్ అంటే ఎంత రెస్పెక్టో, నేచర్ని కాపాడుతున్న, ఫారెస్ట్లని కాపాడుతున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అంతే రెస్పెక్టఫుల్ జాబ్ అది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ జాబ్. ఓకేనా, అంతే రెస్పెక్టఫుల్ జాబ్ అది. ఇంకా సమ్మర్, ఫారెస్ట్ ఆఫీసర్స్ సేఫ్ గార్డ్ అవర్ ఫారెస్ట్ అండ్ అల్టిమేట్లీ అవర్ ఫ్యూచర్. ఎవ్రీ సిటిజన్ సపోర్ట్ హెల్ప్ మేక్ ప్లాంటేషన్ అండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ఓకేనా, సో ఇట్లా కొన్ని పాయింట్స్ ఇచ్చి మీరు ఏం చేయాలంటే దాన్ని ఎండ్ చేయాలి. ఇందులో మీరు ఎంత బాగా రాసినా ఆ ఇమేజెస్, గ్రాఫ్స్ నేను ఇక్కడ వేయలేదులే కానీ బట్ వేయాలి. ఇమేజెస్, గ్రాఫ్స్ అవన్నీ కూడా వేయడానికి ట్రై చేయండి. ఓకే, మరి ఇందులో లైక్ రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రొటెక్టింగ్ ఫోర్స్ రిసోర్సెస్లో, అంటే ఫారెస్ట్ ఆఫీసర్ యొక్క రోల్లో మీరు ఏమైనా క్రియేటివ్గా కొంచెం పై చార్ట్స్ వేయడం కానీ, గ్రాఫ్స్ వేయడం కానీ క్రియేటివ్గా చేయండి. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్కి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఫారెస్ట్లు ఉన్నాయో చూడాలి. ఓకే, నల్లమల ఫారెస్ట్, ఓకే, నల్లమల, లేకపోతే శేషాచలం ఫారెస్ట్, లేదా పాపికొండలు. ఓకే, పాపికొండలు. సో ఇలాంటి ఫారెస్ట్లు ఉంటాయి కదా. ఈ ఫారెస్ట్ ఏరియాస్లో కంపల్సరీ అన్ని ఫారెస్ట్లలో బౌండరీస్ అనేవి తగ్గిపోతున్నాయి. నల్లమల ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ ఎంత ఉంది, ఓకే, వైల్డ్ లైఫ్ ఎంత ఉంది, ఎంత స్క్వేర్ చదరపు కిలోమీటర్లు ఫారెస్ట్ అనేది విస్తరించి ఉంది. ఓకే, అందులో ఎవ్రీ ఇయర్ ఫారెస్ట్ ఫైర్స్ ఎంత అవుతున్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ జంతువులు ఉన్నాయి. ఓకే, అవన్నీ రాసి మీరు ఒక టేబుల్గా కూడా రాయొచ్చు. ఓకే, ఒక టేబుల్గా కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, పాపికొండల గురించి ఏ ఏరియాలో ఉంది, ఆ పాపికొండల యొక్క మేజర్ రీసోర్సెస్ ఏంటి, పాపికొండల నుంచి ఎంత ఆక్సిజన్ సిటీ లోపలికి వస్తుంది, ఎలాంటి ముఖ్యమైన జంతువులు పాపికొండల్లో నివసిస్తూ ఉన్నాయి, నల్లమల ఫారెస్ట్లో కింగ్ కోబ్రా ఎంత ఫేమస్, ఎలాంటి జంతువులు అందులో ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో అట్లా ఏం చేయాలా, రాయాలి. ఓకే, ఇంకా సేమ్ ఇదే ఎస్సే మీకు ఇక్కడ తెలుగులో కూడా ఉంటుందండి. అటవీ వనరుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర. ఓకే, సో తెలుగులో కూడా ఇచ్చాం చూడండి. అటవీ వనరుల సంరక్షణలో అధికారుల పాత్ర పరిచయం రాయండి. బాడీలో వాళ్ళ యొక్క బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలి వాళ్ళు ఫస్ట్, అడవుల సంరక్షణ, వన్యప్రాణి సంరక్షణ, అటవీ అభివృద్ధి ప్రణాళికలు, అటవీ చట్టాల అమలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ రాసి ఫైనల్గా కొన్ని ఉదాహరణలు ఇచ్చి, ఓకే, టెక్నాలజీస్ ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే రాసి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చి ముగించాలి. ఓకేనా, సో ఇట్లా ఎస్సే రాయాలి. సో ఇది ఒకటి. ఇంకా నేను ఇందులో వెనక్కిపోతే డీఫారెస్టేషన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ కూడా ఇచ్చాను. డీఫారెస్టేషన్ అంటే అడవులని నరికివేయడం వల్ల జరిగే నష్టాలు, పరిణామాలు ఏంటి. ఓకే, దానికి సంబంధించి కూడా ఒక ఎస్సే. సో అరణ్య నాశనం మరియు వాతావరణ మార్పుపై దాని ప్రభావం, అంటే అడవులు నాశనం అవడం వల్ల దాని ప్రభావం వాతావరణం మీద ఎలా ఉంటుంది. ఓకేనా, సో ఎలా ఉంటుందండి, ప్రారంభం అరణ్య నాశనానికి కారణాలు ఏంటి, అడవులు ఎట్లా నాశనం అవుతాయి, వ్యవసాయ విస్తరణ, పంటలు పండించేయడం,
ఇప్పుడు దీంట్లో మీరు ఎకోటోన్ ఒకటి ఇన్వాల్వ్ చేపియచ్చు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఏంటి, ఇది ఒక సపరేట్ ఎకోసిస్టమ్. ఏంటి ఎకోసిస్టమ్ ఇది? అగ్రికల్చర్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఒక సపరేట్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఏంటది? ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ ఫారెస్ట్ అగ్రికల్చర్లో కలిసిన, అగ్రికల్చర్ ఫారెస్ట్లో కలిసిన దీన్ని ట్రాన్సిషనల్ జోన్ లేదా ఎకోటోన్ అని పిలుస్తారు. ఎకోటోన్ లేదా ట్రాన్సిషనల్ జోన్ అని పిలుస్తారు. ఓకేనా? ఈ జోన్లు ఎక్కువైపోవడం వల్ల ఫారెస్ట్ తగ్గిపోతుంది. అంటే అర్థం కాలే కదా, ఇది అగ్రికల్చర్ అండి, ఇది ఫారెస్ట్. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, రైతు కకృతి పోయి ఎలాగో ఫారెస్ట్ కిందే ఉంది కదా, అటుపక్క ఎవడు పొలం లేదు కదా, ఎవడు గొడవకు రాడు. సో ఏం చేస్తాడంటే అగ్రికల్చర్ని కొంచెము చదును చేసుకుంటూ ఎలాబరేట్ చేసుకుంటూ పోయి ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫారెస్ట్ ఏరియాని ఆక్యుపై చేసి చెట్లు కొట్టేసి మొత్తం చదును చేసి పంటలు పండించేస్తాడు. ఫారెస్ట్ ఏరియాస్కి పోయి పంటలు పండిస్తే ఆ ఫారెస్ట్లో ఉండే జంతువులు గమ్మున ఉంటాయా? అవి ఏం చేస్తాయి? రాత్రిపూట వాడు ఏదైతే పంట వేసాడో ఆ పంట తినడానికి దాంట్లోకి పోతే ఈ రైతు ఏం చేస్తాడు? మళ్ళీ పంట తినేస్తావాను అని చెప్పి కావిలి పోయి వలేసి అదేసి ఇదేసి వీటిని పట్టేస్తాడు మళ్ళీ. అట్లా ఈ రెండు కొట్లాడుకుంటూ ఉంటాయి. ఈ జోన్ని ఎకోటోన్ లేదా ట్రాన్సిషనల్ జోన్ అంటాము. ఈ మధ్య ఫార్మింగ్ ఎక్కువైపోయి, అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఫారెస్ట్ని ఆక్యుపై చేసేస్తున్నారు. తప్పు కదా అది మరి? ఓకే, నేచర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇప్పుడు ఆ అడవిలోకి వెళ్ళి నువ్వు పంట పండించి మళ్ళీ జంతువులు వస్తున్నాయని మళ్ళీ వాటి మీదే దాడి చేసి వాటిని పట్టేయడం, తినేయడం. ఓకే, ఈ యాక్టివిటీలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? నాకు తెలుసు ఆ యాక్టివిటీలు, ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా గట్టనే చేసినాం. మా తాతయ్య అట్టనే చేసేటోడు. కొంచెం అడవుల్లోకి వెళ్ళి చేసేటోడు. ఆ కుందేలు ఏమేమో వచ్చేవి, శనక్కాయలు తినడానికి. మళ్ళీ రాత్రి పోయి కావలాడి పడుకునేది. వలేసి కరెంటు తీగలు కట్టి వాటిని చంపేసి. అప్పుడు నాకు తెలియలే ఇవన్నీ, చిన్నప్పుడు కాబట్టి. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మో అవన్నీ పాపాలు యాక్చువల్లీ. అలా నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు ఫైనల్గా. ఓకేనా? ఇక మీదే రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా నేచర్ని డిస్టర్బ్ చేశారనుకో, నువ్వు ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు. యాజ్ ఏ బికమింగ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ మీరే. అడవుల్ని కాపాడాల్సిన బాధ్యత మీదే ఉంది. మీకే వీటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది రైతు అయినా సరే, ఒక ఇల్లు కట్టుకునేవాడైనా సరే, ఒక కన్స్ట్రక్షన్ అయినా సరే, ఒక ఫార్మాసిటికల్ కంపెనీ వాడైనా సరే, మైనింగ్ చేసేటోడైనా సరే, ఎవరైనా సరే నీ పర్మిషన్ లేకుండా అడవిలోకి పోయి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఇంకా నువ్వే ఆడిని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఆడొచ్చి ఏదో ఇంత చేతిలో డబ్బులు పెట్టేసి, జోబులో డబ్బులు పెట్టి ఇంక వదిలేరా అంటే లంచాలు తీసుకొని అలాంటివి ఎంకరేజ్ చేయమాగండి. ఓకేనా? ఉన్న దాంట్లో బతకాలి ప్రశాంతంగా, అంతే. సో కాబట్టి అరణ్య నాశనానికి కారణాలు ఏంటి? ఇందాక చెప్పాం కదా, వ్యవసాయ విస్తరణ. అదే ఎకోటోన్ ఎక్కువైపోవడం. ఆ చార్ట్ కూడా ఇచ్చి మీరు మంచిగా. తర్వాత నగరీకరణ మరియు రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం. నగరీకరణ, రహదారులు. అడవులలో దారులు వేస్తున్నారు తెలుసా ఈ మధ్య? అడవులలో దారులు వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అది కరెక్టో రాంగో నాకు తెలియదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నాకే వస్తాయి అన్నీ. ఓకేనా? ఏందది ఎగ్జాంపుల్ అంటే, మా ఊర్లో ఒక కొండ ఉంటుంది. ఓకే, ఇది ఒక హిల్ స్టేషన్ అనుకోండి. హిల్ స్టేషన్, ఒక కొండ ఉంటుంది. ఈ పైన కొండ మీద ఒక శివాలయం, శివుడు, ఓకే, శివాలయం ఉంటుంది, దేవుడు ఉంటాడు. నేను శివభక్తురాల్ని, ఎప్పుడు మండే కదా రుద్రాక్షలు వేసుకొని తిరుగుతూ ఉంటాను. అంటే స్పిరిచువాలిటీ, అంటే ఎక్కువ భక్తి ఎక్కువ. ఓకే, అది పక్కన పెడితే ఇది పెద్ద కొండ. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను 8th, 9th, 10th క్లాస్ అలా చదువుతూ ఉన్నప్పుడు, ఎవ్రీ ఇయర్ శివరాత్రి ఫెస్టివల్ వస్తుంది కదా. ఎవ్రీ ఇయర్ శివరాత్రి ఫెస్టివల్కి మేము ఏం చేస్తామంటే ఈ కొండ ఎక్కి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు తిరునాళ్ళు జరుగుతుంది రాత్రి. ఓకే, బాగా ఎక్కేటోళ్ళం. చాలా దూరము, పెద్ద కొండ ఎక్కడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా హిల్, అది పెద్ద హిల్, చాలా లాంగ్ ఎక్కాలి. అడవులో అదంతా రాళ్ళు ఉంటాయి, రాళ్ళు గుచ్చకపోతాయి. చెప్పులు వేసుకున్నా రాళ్ళు గుచ్చకపోతాయి. ఇంకోటి ఏంటంటే, ఆ కొండ చెప్పులు లేకుండా ఎక్కాలి. మేము చెప్పులు లేకుండానే ఎక్కేవాళ్ళం, చెప్పులు లేకుండానే దిగేవాళ్ళం. రాళ్ళు అన్నీ బాగా గుచ్చుకునేవి. ఓకే, చెప్పులు లేకుండానే వెళ్తాం, బికాస్ దేవుడు. ఓకే, అలా పైకి ఎక్కేవాళ్ళం. ఆ రోజు నైట్ అంతా దేవుడు దర్శనం చేసుకొని తిరునాళ్ళు జరిగేది. తిరునాళ్ళలో ఏమేమో ఆడుకోవడము, బొమ్మలు అవన్నీ కొనుక్కోవడం, మిఠాయి అవన్నీ వస్తాయి కదా జాతరకి, అవన్నీ తినడం,
కొనుక్కోవడం, మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి దిగుకుంటా కిందకు వస్తే కింద వాటర్ ప్యాకెట్లు పులిహోర అందరూ పెడుతుంటే తినేసి సరదాగా ఇంటికి వచ్చేవాళ్ళం. ఓకే, బాగానే ఉండే, అందరి యాక్టివిటీస్ ఇవే. దీనివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, ఫిజికల్ స్టామినా కూడా వస్తుంది, స్పిరిచువల్ పవర్ కూడా పెరుగుతుంది, దేవుడు కూడా ఇంకా బ్లెస్ కూడా చేస్తాడు. ఇంత కష్టపడి ఎక్కి నా కోసం వచ్చారు చూడు ఇల్లు అనేసి. ఇప్పుడు ఏం చేసినారంటే మా ఊరు నుంచి దీనికి ఒక పెద్ద హైవే రోడ్డు ఒకటి వేసినారు, రోడ్డు వేశారు. తమ్మల్లపల్లి అని ఊరు ఉంటుంది, ఆ ఊరు నుంచి వేశారు, ఓ పెద్ద రోడ్డు వేశారు. ఈ రోడ్డు వేయడానికి అక్కడ అసలు రోడ్డు వేయడానికి స్కోపే లేదు, మొత్తం పెద్ద దట్టమైన అడవి అది. ఈ రోడ్డు వేయడానికి నువ్వు ఎన్ని చెట్లు నరకాలి చెప్పండి, ఎన్ని చెట్లు నరకాలే, ఆ రోడ్డు వేయడానికి నువ్వు గ్రిల్ మిషన్స్ ఎన్ని వాడాలి, దానివల్ల పొల్యూషన్ ఎంత క్రియేట్ అవ్వాలి, దానివల్ల చిన్న చిన్న బాంబులు పెట్టి పగలగొట్టారు, రాళ్ళు స్టోన్స్ బాంబులు పెట్టి పగలగొట్టారనమాట. దానివల్ల ఎంత కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఆ సౌండ్స్కి ఎన్ని పక్షులు పాపం చనిపోతాయి, ఎన్ని జంతువులు చనిపోతాయి, ఎంత పొల్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల నీకు ఏమొచ్చింది అని అంటే, ఈ రోడ్ వేయడం వల్ల నీకు అడ్వాంటేజ్ ఏంది అని అంటే, అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో పని పాట లేకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఈజీగా ఒక వెహికల్ వేసుకొని నువ్వు ఈ కొండ మీదకి వెళ్ళిపోతావు అంతే. ఇక దానికి మించి నీకేం అడ్వాంటేజ్ వచ్చింది చెప్పండి. ముందు చిన్నప్పుడు నడుచుకొని పోయాము, ఇప్పుడు కారులో పోతున్నాం, అంతే అంతే జరిగింది. అంటే ఇక్కడ ఒక మనిషికి నీకు కంఫర్ట్ జోన్ ఉంది, ఇక్కడ నువ్వు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా ఎన్వైర్న్మెంట్ నువ్వు పాడు చేసినావు. ఓకే, ఎన్ని మొక్కలు నశించినాయి, ఎన్ని పక్షులు పోయినాయి, ఎన్ని జంతువులు పోయినాయి, ఇవన్నీ పోయినాయి. నీకు దేవుడి దగ్గరికి పోవాలంటే నువ్వు ఎట్లయినా కష్టపడి పోవాలి, నువ్వు ఈజీ రూట్ ఎత్తుక్కొని పోవడానికి వేరే వాటిని ఇబ్బంది పెట్టి పోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి అది. మళ్ళీ దాన్ని నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా తీసుకొని కింద కామెంట్లు పెట్టమాకండి నాకు, ఓకేనా. నేను అలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కిపోతే ఏమవుతుంది, మంచిదే కదా, ఒక 4 అడుగులు వేస్తే మంచిదే కదా, హెల్త్కి మంచిది కదా, హార్ట్కి ఇంకా చాలా మంచిది, అలా పోతే బెటర్. సో ఇట్లా దేవుడి దగ్గర పోతున్నారు. ఇవే రోడ్లు వేయడం, ఇదే పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, కావాలనే మెన్షన్ చేసిన ఇదే పాయింట్. రోడ్లు వేయడం వల్ల అడవులలో చూసారా రహదారులు, నగరీకరణ మరియు రహదారులు. నగరీకరణ అంటే ఒక ఊరికి ఈజీగా పోవడానికి రోడ్లు వేసుకోవడం, అర్బనైజేషన్ని పెంచాలని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఒకప్పుడు అదంతా హిల్ స్టేషన్, ఫారెస్ట్ ఏరియా. ఏం చేశారు, సిటీలుగా అర్బనైజేషన్ కోసం మొత్తం సిటీ చేసేసినారు దాన్ని. ఓకే, ఇక అడవులలో పోయి ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు ఈ మధ్య. అడవులలో, హిల్ స్టేషన్స్లో, కొండల మీద ఇక్కడ పోయి ఫామ్ హౌస్లు కట్టుతారు. మరి ఇదంతా నేచరే ఉండాలి అంటే వైల్డ్ లైఫ్కి. ఇప్పుడు అడవులలో లేకపోతే హిల్ స్టేషన్లో కూడా పోయి ఇల్లులు కడితే మరి మిగతా జంతువులు ఏడు ఉండాలి, అవి ఇంక ఊర్లలోకి వస్తాయంటే రావా, వస్తాయి కదా. పొల్యూషన్ జరుగుతుంది అంటే జరుగుతాయి కదా. ఇవన్నీ అందే మరి యాక్టివిటీలు మానేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, మైనింగ్ ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. ఇల్లీగల్గా ఇసుక మైనింగ్ చేస్తారు ఇప్పుడు పోయి ఆ వెస్టర్న్ ఘాట్స్లో. తర్వాత మన హంసలదేవి ఉంది కదా, అక్కడ ఏ ఊర్లో వస్తుంది అది, మచిలీపట్నం, అవనిగడ్డ, ఆ సముద్రం దగ్గర హంసలదేవి వస్తుంది కదా, అక్కడ గోదావరి కృష్ణా బే దగ్గర, ఆ బెన్ దగ్గర మొత్తం ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్, ఇల్లీగల్ శాండ్, ఇసుక మాఫియా అది. ఓకేనా. సో ఇవి కూడా మైనింగ్ యాక్టివిటీస్, కోల్ కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, ఇంకేదో మెటల్స్ కోసం. ఏదో అడవి కింద ఏదో గోల్డ్ ఉందని ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, శాటిలైట్ వచ్చింది, పోయి అడవిని నవ్వేయండి అంటారు. ఉంటుంది. ఇప్పుడు ఏంటి, అది కూడా తప్పే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో లిథియం సోర్సెస్ ఉన్నాయని ఇస్రో చెప్పింది, కానీ ఇంకా ఎందుకు అక్కడ మైనింగ్ స్టార్ట్ చేయలేదంటే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా ఆ కాశ్మీర్ హిమాలయస్ టూరిజం మీదే బతుకుతున్నాయి. అవి అక్కడ పోయి నువ్వు మైనింగ్ చేస్తే అది కూడా పొల్యూషన్ అయిపోతుంది, ఇంకా అయిపోయి నేచర్ అంతా పోతుంది. సో భూమిలో ఉండేటువంటి తవ్వి తీయడానికి మైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఓకే, అవి కూడా కంట్రోల్ చేయాలి. సో ఇప్పుడు ఎవరన్నా చేస్తుంటే మీరు చూడాలి, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు పర్మిషన్ గవర్నమెంట్ నుంచి వస్తే ఇఫ్ ఇన్ కేసు ఆ లెటర్ మీకు వస్తుంది ఫస్ట్.
ఎందుకంటే నువ్వే కదా అలో చేయాలి. ఆ లెటర్ నీకు వస్తే నువ్వు వాళ్ళని అలో చేయాలి. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ప్రాజెక్టులు కట్టడం, ఓకే, ప్రాజెక్టులు కట్టడం కూడా కంట్రోల్ చేయాలి. అక్రమ తవ్వకాలు, ఆక్రమణ ఇవన్నీ కంట్రోల్ చేయాలి. కబ్జాలు చేయకూడదు పోయి, ఓకే. సో అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయని తవ్వకాలు చేయకూడదు దానివల్ల. ఇంకా ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుంటే చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు హెడ్డింగ్ పెట్టి రాయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ 2021-23లో, ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ 2023లో 138.66 చదరపు కిలోమీటర్ల అడవి నష్టపోయిందంట, ఓకే. ప్రపంచ స్థాయి నష్టం వచ్చి 2022లో 4.7 మిలియన్ హెక్టార్ల ప్రైమరీ ట్రాపికల్ ఫారెస్ట్ నష్టపోయింది, ఓకే. ఇవన్నీ డేటా గురించి మాట్లాడదాం. ఇంకా వాతావరణ మార్పులపై ప్రభావాలు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి దీనివల్ల ఏం రిలీజ్ అవుతాయి ఎక్కువ? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి దీనివల్ల ఎక్కువ రిలీజ్ అవుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయితే ఏం జరుగుద్ది? గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగితే ఏమవుద్ది? క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఓకేనా. క్లైమేట్ చేంజ్ అయితే ఏమవుతుంది? ఇక ప్రపంచ వినాశనం అవుతుంది, మొత్తం పోతుంది ఇంకా, ఓకే. సో చెట్లు కార్బన్ నిల్వ చేస్తాయి, కోతా దహనం CO2 విడుదల. FAO ప్రకారం అరణ్య నాశనం 10 to 15% గ్లోబల్ గ్రీన్ హౌసెస్ గ్యాస్కి ఉద్గారాల కారణం అంట. అడవుల్ని నరికేయడం వల్ల 10 to 15% గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ అవుతుందంట, అడవులు నరికేయడం వల్ల, ఓకే. వర్షపాతం నమూనాలు మారడం, తక్కువ ట్రాన్స్పిరేషన్, తక్కువ వర్షాలు, ఎండల సమస్య. అడవులు నరికేయడం వల్ల వర్షాలు తగ్గుతాయి, వర్షాలు తగ్గితే ఎండలు ఎక్కువ అవుతాయి, ఎండలు ఎక్కువైతే మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తే మళ్ళీ క్లైమేట్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ వస్తే మళ్ళీ పోతాం. జీవ వైవిధ్య నష్టం అంటే అడవుల్లో ఉండేటువంటి 80% జాతులు వినాశనం అయ్యాయంట, ఓకే. మట్టిలో క్షీణత, ఎడారి పననం, మట్టి బాగా క్షీణించిపోయి ఎడారిలాగా మారిపోతుంది. చెట్ల కవచం లేకపోవడం, ఎరోషన్, మట్టిలో పోషకాహార తక్కువైపోవడం. ఉదాహరణకి రాజస్థాన్ ఆరావళి హిల్స్ ఇట్లనే జరిగాయి, ఓకే. ల్యాండ్ నష్టం చాలా జరిగి ఎరోషన్ జరిగిపోయి మొత్తము అక్కడ ఉండేది ల్యాండ్ అంతా కూడా ఎడారిలాగా మారిపోయింది అనమాట, ఓకేనా. ఉదాహరణలు చెప్పండి. అమెజాన్ అడవి మీరు ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు అమెజాన్ అడవిని ప్రొటెక్ట్ చేయడానికి బ్రెజిల్ కంట్రీ వాళ్ళు PSLV C-57 అనే ఒక రాకెట్, మన ఇండియా నుంచే PSLV C-51 అనే రాకెట్ ద్వారా అమెజోనియా అనే ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించి మరీ దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. దేని గురించి? అమెజాన్ అడవి గురించి. ఎందుకు బౌండరీస్ తగ్గిపోతున్నాయి ఏంటి కథ అనేసి, ఓకే. సో అవి ఎలా పెరుగుతున్నాయి ఏంటి. తర్వాత సుందర్బన్స్, భారత్ బంగ్లాదేశ్ గురించి, మ్యాంగ్రూవ్ నష్టాల గురించి. మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ మొత్తం రెడ్ బుక్లో యాడ్ చేసినారు తెలుసు కదా. ఎకోసిస్టమ్ మొత్తం పోయింది. తుఫానులు, తీర ప్రాంత సులభతరం, ప్రభుత్వ అంతర్జాతీయ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా దీని మీద, అవి కూడా చూడాలి, ఓకేనా. ప్రభుత్వ అంతర్జాతీయ కార్యక్రమాలు, REDD+ ప్రోగ్రామ్, అరణ్య నాశనం మరియు డిగ్రేడేషన్ తగ్గించడం. భారతదేశం వన మహోత్సవ్, గ్రీన్ ఇండియా మిషన్, వన మహోత్సవ్ అనే స్కీము గురించి తెలుసుకోండి. గ్రీన్ ఇండియా మిషన్ గురించి రాయాలి. వనం మనం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది వనం మనం, అది రాయాలి. లక్ష్యం ఏంటి? గోల్ వృక్షారోపణ, ప్రజల భాగస్వామ్యం, సుస్థిర అడవి సంరక్షణ. ఇక ఇక్కడ చూడండి కొన్ని సామెతలు కూడా ఇచ్చారు చూడండి, ఇది ఇంకా మంచి పాయింట్. సామెత ఏంది? సామెత అంటే చెట్టు నాటడానికి ఉత్తమ సమయం 20 సంవత్సరాల క్రితం, రెండవ ఉత్తమ సమయం ఇప్పుడు, ఓకే. 20 సంవత్సరాల ముందు ఉత్తమ సమయం చెట్టు నాటడానికి, ఇప్పుడు రెండవ ఉత్తమ సమయం. ఎందుకు అనంటే పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి. చెట్లు నాటడం వల్ల భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు తగ్గించవచ్చు, అంటే సైక్లోన్స్, అర్త్క్వేక్స్ ఇలాంటివి. ప్రజల అవగాహన, శాస్త్రీయ అడవి పరిరక్షణ, చట్టామలు అవసరం, ఇవన్నీ రాయాలా. లాస్ట్లో ముగింపు, కన్క్లూజన్ ఇవ్వాలి, ఓకేనా. లాస్ట్లో ఏం చేయాలా? కన్క్లూజన్ ఇవ్వాలి, ఓకే. సో అరణ్య నాశనం కేవలం పర్యావరణ సమస్యే కాదు, వాతావరణ సంక్షోభం కూడా.
ఉష్ణోగ్రత నియంత్రణ, కార్బన్ నిల్వ, జీవ వైవిధ్యం, మట్టి స్థిరీకరణ, తక్షణ చర్యలు, వృక్షారోపణ, సుస్థిర భూమి నిర్వహణ, చట్ట అమలు, ఉద్ఘాటన. ప్రపంచం అందరి అవసరాలకు సరిపోతుంది కానీ అందరి లోభానికి కాదు. ఓకేనా అని ఎవరు చెప్పారంట? మహాత్మా గాంధీ చెప్పాడంట. మహాత్మా గాంధీ గారు ఈ కోట్ రాయండి, చాలా మంచిగా ఉంది. ప్రపంచం అందరి అవసరాలకు సరిపోతుంది కానీ అందరిలో బానిస కాదు మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ ఈ కొటేషన్ చెప్పాడంట. ఇవన్నీ కొంచెం రాస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, కొంచెం పై చార్ట్స్ వేసి కొంచెం పాయింట్స్ వైజ్ రాసి కొంచెం హెడ్డింగ్స్ పెట్టి ఆ హెడ్డింగ్స్ కింద అండర్లైన్ చేసి కింద కొన్ని పాయింట్లు రాసి ఫైనల్గా కన్క్లూజన్ ఇస్తే బాగుంటుంది. సోకులు చేయాలి. ఆడపిల్లలు బాగా సోకులు చేస్తారు కదా, అదే రాసేటప్పుడు పేపర్, ఎగ్జామ్ పేపర్ ముగ్గులు వేసినట్టు ఇలా ఇలా వేసి హెడ్డింగ్ పెట్టి దాని కింద ఏమేమో రాసి అట్లా అబ్బాయిలు కూడా చేయాలి. అర్థమైందా? ఇదే సేమ్ ఎస్ఐ మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ఇంగ్లీష్ మీడియం ఎస్ఐ. ఓకే, సో సేమ్ తెలుగు ఇంగ్లీష్ రెండు ఇచ్చిన. ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేయండి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ చూడండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. మాట్లాడదాం అంటే సబ్జెక్ట్ గురించి. ఓకేనా, ఇంకా చూడండి. డిఫారెస్టేషన్ తర్వాత రోల్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అయిపోయింది కదా. కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ ఫైర్స్ గురించి కూడా ఒక ఎస్సే ఇచ్చిన. అడవుల కార్చిచ్చు ఎలా జరుగుతుంది ఏంటి అని. కన్జర్వేషన్, న్యాచురల్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ ఎలా చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది ఏంటి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది మీకు నార్మల్గా కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అనేసి ఇంట్రొడక్షన్ అండ్ ఇంటూ ద ఫారెస్ట్ టు లాస్ మై మైండ్ అండ్ ఫైండ్ మై సోల్ అని ఎవరన్నారు? జాన్ మూర్ అన్నారు. ఓకే, వాళ్ళ కొన్ని కోట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రజెంట్ స్టేటస్ యాజ్ పర్ 2023ని బేస్ చేసుకొని ఫారెస్ట్ ఏరియా టోటల్గా ఎంత ఉంది? 30,084.696 స్క్వేర్ కిలోమీటర్స్. టోటల్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్, చెట్లు ఎన్ని ఉన్నాయి. గోల్ 33% ఫారెస్ట్ ఏరియాని పెంచాలి యాజ్ పర్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ట్రీ కవర్ అగైన్. కీ డిస్ట్రిక్ట్స్ వచ్చి ఈస్ట్ గోదావరి, నెల్లూరు, వెస్ట్ గోదావరిలో హైయెస్ట్ ఫారెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయంట. కేస్ స్టడీ చేయాలి. ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలో ఎంత ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ప్రోగ్రామ్స్ వచ్చి వనం మనం మాస్ ప్లాంటేషన్ డ్రైవ్. సో వన సంరక్షణ సమితి ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఈ రెండు స్కీమ్స్ గురించి కూడా యాడ్ చేయాలి. ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయి? ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అడవులు బాగా నశించిపోతున్నాయి. డిఫారెస్టేషన్, అడవుల్ని నరికేయడం. ఓకే, డిగ్రడేషన్ అంటే అంతరించిపోవడం. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, లయన్స్ కానీ అక్కడ ఉండే జంతువులన్నిటికీ రిస్క్ రావడం. క్లైమేట్ చేంజ్ జరగడం. ఓకే, సో ఇవన్నీ చేయండి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి? వనం మనం ప్రోగ్రామ్ 2016లో తీసుకొచ్చారు, ప్రజెంట్ ఇంకా రన్ అవుతుంది అది. దాని గోల్ వచ్చి 1 సిటిజన్ 1 ట్రీ, అంటే ప్రతి ఒక్క పౌరుడు ఒక చెట్టు నాటాలి. క్యాంపెయిన్ ఫర్ లార్జ్ స్కేల్ ప్లాంటేషన్స్, ఏపీ గ్రీనింగ్ పాలసీ, మ్యాంగ్రూవ్ రీస్టోరేషన్, టెక్నాలజీ అడాప్షన్. ఓకే, టెక్నాలజీని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి. తర్వాత రికమెండేషన్స్. ఓకే, ఏమేమి ఉన్నాయి. కోట్స్ చూడండి. ద గ్రేటెస్ట్ థ్రెట్ టు అవర్ ప్లానెట్ ఈస్ ద బిలీవ్ దట్ సమ్వన్ ఎల్స్ విల్ సేవ్ ఇట్. ఓకే, రాబర్ట్ స్వాన్ అనే సైంటిస్ట్ చెప్పాడు. ఏమని? ది గ్రేటెస్ట్ థ్రెట్ అవర్ ప్లానెట్, మన ప్లానెట్ అర్త్ ప్లానెట్కి ఎక్కువ భయం ఏంది అని అంటే ఈ పొల్యూషనే. ఇంకా కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ ఇవ్వండి. దీని మీద ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చాను, ఒకవేళ మీకు కావాలి అని అంటే ఊరికే జస్ట్. ఓకే, వనం మనం అంటే ఏందో తెలుసుకోమని, ట్రీ కవర్ ఫారెస్ట్ కవర్ అంటే ఏందో తెలుసుకోమని. ఓకే, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చా. ఇవన్నీ ఒకసారి టైం పెట్టి ఒక అరగంట చూడండి. ఓకే, ఒక ఐడియా వచ్చేస్తుంది. మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. ఈ 17 సస్టైనబుల్ గోల్స్లో అన్ని గోల్స్ మీరేం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫారెస్ట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి గోల్ 6, గోల్ 7, 11, 12, 13, 14, 15 ఈ గోల్స్ ఒకసారి చూడండి. 6 ఏమో క్లీన్ వాటర్ శానిటేషన్, 7th ఏమో అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, 12th రెస్పాన్సిబుల్ కన్జప్షన్ అండ్ ప్రొడక్షన్, 13 క్లైమేట్ యాక్షన్,
14 లైఫ్ బిలో వాటర్, 15 లైఫ్ ఆన్ ల్యాండ్. ఇది ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్కి సంబంధించి 17 సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి మనకు ఓవరాల్గా ఎన్విరాన్మెంట్లో చెప్పాను నేను. అందులో ఈ 7 గురించి చదివితే సరిపోతుంది. ఓకేనా? ఇక వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా గోల్ 13 ఏం చెప్తుంది, క్లైమేట్ యాక్షన్. గోల్ 14, 15 ఏం చెప్తుంది, గోల్ 12 ఏముంది. ఓకే, ఇంకా కరెంట్ ఛాలెంజెస్ ఏమున్నాయి, వాటి మీద కేస్ స్టడీస్ ఏమున్నాయి ఈ సస్టైనబుల్ గోల్స్ మీద. ఇక ఫైనల్గా కన్క్లూజన్ ఏమి ఇస్తాం. ఓకేనా? సో అవి చూడండి ఒకసారి. ఇంకా ఏవో కొన్ని ఇచ్చాను ఓవరాల్గా. ఇంకొక 5-6 నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్, ఇందాక మనం గ్లోబల్ వార్మింగ్ మాట్లాడాం కదా, ఈ గ్లోబల్ వార్మింగ్లోనండి ఒకవేళ ఎస్ఏ వస్తే క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్యాక్ట్ గురించి రాయాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి కూడా రాయాలి. ఓకేనా? సో అది మర్చిపోద్దు. వీలైతే ఒక చార్ట్ వేయండి. మీ పర్ఫార్మెన్స్ ఏందో చూపించాలి ఇందులో. ఎస్ఏ రేటింగ్ అంటే అదే, మీ టాలెంట్ పెట్టాలి. అర్థమైంది కదా? గ్లోబల్ వార్మింగ్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కూడా ఒక ఎస్ఏ ఇచ్చిన నేను. ఎందుకో నాకు ఎక్కడో కొట్టింది, దీని మీద క్వశ్చన్ అడుగుతాడని. మేజర్ ఇనిషియేటివ్స్, వనం మనం ప్రోగ్రామ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ ఫైర్స్ ఎలా జరుగుతాయి, ఓకే, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ చూసుకోండి ఇక. ఓకేనా? ఇంకా కొన్ని ఎస్ఏస్ మెన్షన్ చేస్తా. ఇంకోటి ఏంటంటేనండి, మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ ఏదో పెట్టున్నానే, కొన్ని స్కీమ్స్, ఫారెస్ట్ ఎస్ఏ సిలబస్. ఓకే, ఇంకొకట పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేశాను. యాక్చువల్ చేశాను అనుకున్నా, మర్చిపోయా. సో ఏంటంటే ఆ పీడిఎఫ్, ఇది వరకు ఫారెస్ట్ ప్రొటెక్షన్కి ఏపీ గవర్నమెంట్ ఏం స్కీమ్స్ తీసుకొచ్చింది. ఓకేనా? ఆ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను, ఆ రిపోర్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఇందులో ఇప్పుడు. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, స్కీమ్స్ ఒక టేబుల్ వైజ్ ఉంటుంది. ఆ స్కీము ఏ ఇయర్లో తీసుకొచ్చారు, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఎలా ఉంది, ఇప్పుడు రన్ అవుతుందా లేదా, వాటన్నిటికి సంబంధించి ఒక టేబుల్ ఇస్తాను. ఇందులో అప్లోడ్ చేశాను అనుకున్నా, మర్చిపోయా యాక్చువల్లీ. ఓకేనా? అది నేను అప్లోడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఎస్ఏ రైటింగ్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఈ ఎస్ఏ రైటింగ్ మెయిన్స్ కోర్స్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఓన్లీ మెయిన్స్ కోర్స్లో ఉంటుంది. ఇంకా మనకి ఎఫ్బిఓకి సంబంధించి, ఓకే, ఎఫ్బిఓలో ఎన్విరాన్మెంట్ కోర్సు సపరేట్గా ఉందండి. ఈ ఎన్విరాన్మెంట్ కోర్సులో నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో అవన్నీ కేర్ఫుల్గా వినండి, ఎస్ఏ రైటింగ్లో ఉపయోగపడతాయి. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్, గ్లోబల్ వార్మింగ్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ప్యాక్ట్, గ్లోబల్ వార్మింగ్, వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్, యుఎన్ఈపీ రిపోర్టు, యాసిడ్ రైన్స్, బయోటిక్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, ఫుడ్ చైన్, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్, ఓజోన్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ల్యాండ్ మేనేజ్మెంట్, పబ్లిక్ అవేర్నెస్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇంకా బయోడైవర్సిటీ ఉంది, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఆ వీడియో. ఎన్విరాన్మెంట్ వీడియో మంచిగా చూడండి, మీకు ఎస్ఏ రైటింగ్లో యూజ్ అవుతుంది ఎన్విరాన్మెంట్ వీడియో. ఓకేనా? ఈ ఎన్విరాన్మెంట్ సపరేట్ ఎన్విరాన్మెంట్ కోర్స్ ఉందండి మనకి. అండ్ ఎఫ్బిఓ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ టెస్ట్ సిరీస్లో పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, నేను ప్రిపేర్ చేపిస్తున్నా. టెస్ట్ సిరీస్ అంటే మీరు రాసే విధంగా. అండ్ జనరల్ సైన్స్ కోర్స్ ఉంది కదా, ఈ జనరల్ సైన్స్ కోర్స్లో కూడా ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, జనరల్ సైన్స్ కోర్స్లో మనకి ఇది జనరల్ సైన్స్, సోర్స్ ఆఫ్ లివింగ్ వరల్డ్ అంటే ఎథ్నోబాటనీ, ఇవన్నిటితో పాటు ఎన్విరాన్మెంట్ సపరేట్ ఉంటుంది. ఇంకా మెయిన్స్, ఫుల్ మెయిన్స్ కోర్స్ కూడా ఒకటి ఉందండి. మెయిన్స్ కోర్స్ ఇది ఓన్లీ పేపర్ 2 కావాలంటే ఓన్లీ పేపర్ 2 ఉంది, అంటే సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్. ఇక ఏపీఎస్సీ, ఎఫ్బిఓ, ఏబిఓ, ఎఫ్ఎస్ఓ మెయిన్స్ కోర్స్ ఇది. ఈ మెయిన్స్ కోర్స్లోనే మీకు నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఐ రైటింగ్స్ ఇందులోనే ఉంటాయి. ఇది జనరల్ స్టడీస్ పార్ట్ ఏ. ఇక్కడ పెట్టే చూడ స్కీమ్స్, సారీ స్కీమ్స్ ఇక్కడ చూడండి. ఏపీ లాంచ్డ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ స్కీమ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ, ఇదే నేను చెప్పింది ఇందాక.
అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది. నేమ్ ఆఫ్ స్కీము, ఇనిషియేటివ్, దాని ఫ్యూచర్స్, ఆబ్జెక్టివ్స్, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇప్పుడు వనం మనం అనే స్కీము లార్జ్ స్కేల్ శాప్లింగ్ ప్లాంటేషన్ అక్రాస్ ద స్టేట్, టార్గెట్ ఫర్ ఇంక్రీజింగ్ గ్రీన్ కవర్. సో ప్లాంటేషన్ని ఎక్కువగా పెంచి గ్రీనరీని పెంచడానికి తీసుకొచ్చారు. సో ఎగ్జాంపుల్ ఇన్ 2025 ప్లాన్ టు ప్లాంట్ 5.58 crores ప్లాంట్స్ని ప్లాంట్ చేయాలంట. 1.79 lakh hectares ల్యాండ్ని కవర్ చేయాలి. దాని యొక్క గోల్ అది. 2029 వరకు 37% గ్రీనరీని పెంచాలి. 2047 వరకు 50% పెంచాలంట. ఓకేనా, చూడండి, 47 వరకు 50% పెంచాలి, 29 వరకు 37 పెంచాలి. అది గోల్. ఇంకా జగానన పాచ్ తోరణం, ఇది అనదర్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. ఇది కూడా డన్ త్రూ సో నర్సరీస్ తెలుసు కదా, నర్సరీస్, ప్లాంటేషన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని బేస్ చేసుకొని ఇలాంటి వాటన్నిటిని పెంచాలి. ఇంకా స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్, సబ్మిషన్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ. ఓకే, ఇన్ని ఉన్నాయి. మరి ఆ స్కీమ్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి మీకు. సబ్మిషన్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్, రెడ్ శాండర్స్ ప్రొటెక్షన్ స్కీమ్, అండ్ పల్నాడు ప్రకృతి పాతాలు, బేస్ క్యాంప్స్ అండ్ స్ట్రిక్ట్ ఫోర్సెస్ ఫర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఇవన్నీ ఈ స్కీములన్నీ ఒక టేబుల్ ఉంది. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇంపార్టెంటే, చూడండి. ఓకేనా, ఇది మెయిన్స్ కోర్స్లో ఉంటుంది. మెయిన్స్ కోర్స్లో ఇందులో ఇక్కడ పీడిఎఫ్ ఉంది. ఇక జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ సెకండ్ పేపరు. జనరల్ సైన్స్లో సోలార్ సిస్టమ్ ఒకటి కవర్ చేయాలి. రికార్డింగ్ అవుతుంది వీడియోస్, ఈ 1 weekలో అయిపోతాయి. ఆలోపు ఇవన్నీ వినేసేయండి, అంతే. ఓకేనా, ఇది పేపర్ 1, ఇది ఎస్ఏ రైటింగ్. ఓకే, సో అది మనకి FBO కోర్స్. ఓకే, సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఎస్ఏ రైటింగ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయండి. హెడ్డింగ్స్ అవి ప్రాక్టీస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు అందులో ఇచ్చాను కదా ఎగ్జాంపుల్, ఒక 4 టాపిక్లు తీసుకొని మీరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రాయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే 50 మార్క్స్ కదా, ఈజీ కొట్టడం. కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, కొంచెం తెలివి వాడాలి, కొంచెం కామన్ సెన్స్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను, ఎగ్జాంపుల్స్, కొన్ని గ్రాఫ్లు, కొన్ని పై చార్ట్లు, కొన్ని టేబుల్స్, ఇలాంటి సింబాలిక్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా, చేస్తే సెట్ అవుతుంది. ఓకే, ఎనీవేస్, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.